నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా భారత్కు వస్తుండగా లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. ఈ అరెస్టుతో మద్యం లంచాల సొమ్ము మళ్లింపు వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. తెలుగుదేశం సార్ వైసీపీ అధికార ప్రతినిధి బొట్టల రామారావు గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు. నమస్తే అండి. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. సార్ కృష్ణాంజలి గారు, జనరల్గా ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఒకటి ఏదైనా కేసు కనుక అందులోనూ ఒక భారీ కుంభకోణం లాంటిదో లేదంటే కనుక ఒక పెద్ద అవినీతి కేసుకు సంబంధించి హై ప్రొఫైల్ నేమ్స్ అరెస్టులు జరిగి అది ప్రజల్లోకి ప్రజాబాహుళ్యంలోకి బాగా వెళ్ళినప్పుడు ఇది త్వరగా కొలిక్కొచ్చేస్తుంది, అసలు మనం దీని రిజల్ట్స్ అన్నీ కూడా చాలా వేగంగా చూస్తాము, ఇంత పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతుంది దేశవ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపుగా 52-53 మందిని నిందితులుగా చేర్చారు, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు ఎంపీలతో సహా మంత్రులతో సహా అరెస్టులు జరిగాయి, ఇంత ఓపెన్గా కనపడుతుంది కదా కళ్ళ కట్టినట్లు. ఈవెన్ మనం కూడా సామాన్యులుగా మనం చూసాం కదా, ఏదో సంథింగ్ మతలబు ఉంది ఈ లిక్కర్ విషయంలో, క్వాలిటీ విషయం తీసుకున్నా కానీ ప్రైసింగ్ విషయం తీసుకున్నా కానీ పేమెంట్ విధానం పరంగా చూసినా కానీ మనకే అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగినాయి కాబట్టే ఇంత ఆధారాలతో సహా హై ప్రొఫైల్ అరెస్టులు జరిగినాయి. కాబట్టి త్వరలోనే మనం దీనికి సంబంధించిన ఒక దాని లాజికల్ ఎండింగ్ చూస్తామను అనుకుంటూ ఉంటారు. కానీ ఎంక్వైరీ లేదంటే కనుక దీనికి సంబంధించినటువంటి కోర్టులో ప్రొసీడింగ్స్ ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఛార్జ్షీట్లు సబ్మిట్ చేయడమే కాదు, ఆ ఛార్జ్షీట్లో ఉన్న వాటిని కూడా ఆధారాలతో సహా కోర్టుల ముందు 100% పెడితేనే శిక్షలు పడతాయి. ఈవెన్ ఆ శిక్షలు కూడా మళ్ళీ డిఫర్ చేసుకుంటూ మళ్ళీ అప్పీల్కి పెడుతుంటారు. ఇవన్నీ చూస్తుంటాం. ఎప్పుడైతే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కానీ లేదంటే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసిన సిట్ పర్యవేక్షణలో జరిగినటువంటి తిరుమల లడ్డు వ్యవహారం కానీ, ఇంకా మాట్లాడితే దాదాపు మనమే మర్చిపోయాం, ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది పరకామణి వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా సంచలనాత్మకమైనటువంటి కేసులు. ఏకంగా జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఈ కేసుల్లో ఏంటి మళ్ళీ మధ్యలో ఏమీ లేదు, అంతా సద్వణిగిపోయింది, వీళ్ళంతా ఒకటేనమాట, అంటే వాళ్ళలో వాళ్ళు ములాఖత్ అయిపోయారనమాట. లేదంటే కనుక ఇదంతా కూడా ఆరోపణల దగ్గరే ఆపేస్తారనుకుంటా. ఎన్ని చూడలేదు మన దేశంలో, ఎన్ని కుంభకోణాలు చూడలేదు, వాటిలో ఇది కూడా ఒకటి అని చెప్పేసి ఒక నిర్లిప్తతకి ఈవెన్ మనలాంటి వాళ్ళం కూడా గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా మనం కూడా కామెంట్ చేసాము డిబేట్స్లో. కానీ ఏది కూడా అలా ఫుల్ స్టాప్తో ఉండదు. ఇది ఒక కంటిన్యూస్గా అంతర్గతంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి నిరూపిస్తూ ఈరోజు మరో కీలకమైనటువంటి అరెస్ట్ జరిగింది. అంతే కదా, మొదట్లో వచ్చేసరికి నిందితులు ఎక్కువ మంది ఉంటారు, అందరూ ట్రేసబుల్ ఉంటారు, టకటక అరెస్టులు జరుగుతాయి. వాళ్ళంతా కూడా నెలల తరబడి జైలులో మగ్గారు. రాజకేశ్ రెడ్డి దగ్గరతో స్టార్ట్ చేస్తే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒక విజయసాయి రెడ్డి మాత్రం ఏదో విజిల్ బ్లోయర్గా A4 A5గా ఉన్న ఏదో తప్పించుకొని అరెస్ట్ మాత్రం తప్పించుకోగలిగాడు. పూర్తి స్థాయిలో ఆయన ఏదో ఒక అవగాహనకి ఏదో వచ్చినట్టున్నాడు, సహకరిస్తానని చెప్పేసి సంథింగ్ అట్లా. అంతేకాకుండా ఏకంగా CMO ఆఫీసులకు కూడా ఇది డైరెక్ట్గా హిట్ అయింది. A31, 32, 33గా
అప్పుడు ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, భారతీయ సిమెంట్స్లో కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళందరూ కూడా నెలల తరబడి అరెస్ట్ అయ్యి సుప్రీంకోర్టు దాకా కూడా బెయిల్ కోసం వెళ్ళినా నిరాకరించి ఏదో చౌదపు కన్నులొట్టపోయినట్టు చివరాఖరికి బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనే ఒక న్యాయసూత్రం ప్రకారంగా ఏదో టైంలో ఇస్తారు కాబట్టి ఛార్జ్షీట్లు కూడా సబ్మిట్ చేయబడ్డాయి కాబట్టి చాలామందికి బెయిల్ వచ్చినాయి. బట్ ఎట్ ది సేమ్ టైం దాని సప్లిమెంటరీ స్కామ్ ఇంకొకటి దానికి లింక్ అయ్యి ఉంది కదా, అది లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్. దాంట్లో మళ్ళీ అదే కీలకమైనటువంటి వ్యక్తులు కొంతమంది అరెస్ట్ అయ్యారు. ఈ లోపల దీంట్లో కీలకమైన అధికారులుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సత్యప్రసాద్ గారని అయితే కనుక ఆయన అప్రూవల్గా మారుతాడు. దానికోసమే ప్రభుత్వం కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడం లేదు, ఆయన బెయిల్ అప్లికేషన్ని వ్యతిరేకిస్తూ అని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా ఆఖరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన బెయిల్ అప్లికేషన్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి ఒక నిందితుడిగా ఉన్న ఒక కేసులో సంబంధించి మరో నిందితుడికి అవకాశం కల్పించొద్దని చెప్పేసి వెళ్ళినటువంటి అరుదైన సంఘటనలు కూడా ఈ కేసుల్లో చూస్తున్నాం. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి సార్? ఇది 2024 నవంబర్ నుంచి అతను స్కైవింగ్ ఆఫ్ అంటే అప్స్కాండింగ్లో ఉన్నాడు, పరారీలో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు కాబట్టి మేము పట్టుకోవడానికి ఇంత టైం పట్టిందని చెప్పేసి ఇక్కడ పోలీసులు సమర్థించుకున్నా ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు వస్తే కానీ ఎంత ఇంటర్నేషనల్ లెవెల్లో లుకౌట్ సర్క్యులర్ జారీ అయినా వాళ్ళకై వాళ్ళు వచ్చి దొరికిపోతే తప్ప అరెస్ట్ అయినటువంటి పరిస్థితిని ఎలా చూడాలి? మనకున్నటువంటి లీగల్ లిమిటేషన్స్ అని భావించాలా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి ఇటువంటి పరిమితులే ఉంటాయా? అలాగే ఇంకొక అతను A10, యాక్చువల్గా ఇతని కన్నా ముందు అతనే లొంగిపోతాడు అరెస్ట్ అని చెప్పేసి అన్నారు. అతని పేరు ఒక ముస్లిం పేరు ఏదో గుర్తులేదు నాకు. అతను కూడా రేపు మాపు ఇండియా రాబోతున్నాడు. ఒకసారి శేఖర్ రెడ్డి గారు ఆడివ్వండి. సైఫ్ అహ్మద్, ఎస్. యాక్చువల్గా 10 days బ్యాకే ఇది వార్త వచ్చింది. A10గా ఉన్నటువంటి అతను ఈరోజు రేపు అతను కూడా విదేశాలు పారిపోయి ఇక తప్పని పరిస్థితుల్లో వచ్చి లొంగిపోతాడని. కానీ ఈ లోపల A9 వచ్చాడు, రేపు అతను కూడా లొంగిపోతాడని. సార్ కృష్ణానీల్ గారు, యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్, ఈజ్ దిస్ కేస్ ఈజ్ కమింగ్ టు ఏ లాజికల్ కంక్లూజన్? అంటే ఆల్ డాట్స్ కలుస్తాయి అని చెప్పేసి ఏమన్నా అనుకోవచ్చా? A9, A10 అరెస్టులతో ఒక కంప్లీషన్ అయినట్టుగా అనుకోవాలా, లేదంటే ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు దొరికితే కానీ ఇది ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదా? వీళ్ళు కూడా ఎందు గురించి 2 సంవత్సరాల పాటు పరారీలో ఉండి ఇప్పుడే లొంగిపోతున్నారు అంటే కేసు డైల్యూట్ అయిందని చెప్పేసి ఆయన అన్న ధైర్యంతో వచ్చి లొంగుతున్నారా, లేదంటే కనుక ఇక మన వల్ల కాదు, ఇక మనమే మిగిలింది, మనం లొంగిపోయినా ఎప్పటికైనా కానీ మనం ఇబ్బందులు తప్ప అని చెప్పేసి ఆ రకంగా భయపడి లొంగిపోయారు అనుకోలే సార్? సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మనము ఈ కేసు గురించి మాట్లాడుకునేటప్పుడు ఎందుకు కీలకమైనటువంటి అరెస్టులప్పుడు హడావుడి, వీటికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు స్లోగా ఉందనుకుంటాం అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటే, మనం ప్రధానంగా FIR నమోదైంది అని అనగానే అది కేసుకు సంబంధించినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారంగానే చూడాలి. ఆ కేసుకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ దాఖలకు సంబంధించినటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నేర అభియోగాలన్నింటినీ కూడా ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే కొన్ని షార్ట్ షీట్లు దీంట్లో దాఖలు చేశారు. అయితే ఈ షార్ట్ షీట్లో దాఖలు చేసినటువంటి నేర అభియోగాలకు సంబంధించినటువంటి విషయంలో అందుకు అనుగుణంగా కావలసినటువంటి సాక్ష్యాధారాలని కోర్టుకు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క ఆధారానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని ఒక్క ఇటుక పేర్చినట్టుగా బిల్డింగ్ కట్టడానికి ఏ విధంగా అయితే మనం ఒక ఇటుక పేర్చేటువంటి ప్రయత్నం జరిగిద్దో అదే తరహాలో నేరారోపణలకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు కూడా జరిగేటువంటి విధానం ఉంటుంది. అయితే ఈ కేసు ఫైనల్ గా ఎవరి దగ్గరికి లాగుతుంది ఏంటి అన్నప్పుడు ఆ ఫైనల్ గా ఉన్నటువంటి కీలకమైనటువంటి నిందితుడు అరెస్ట్ జరిగితే ఓహో ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ వచ్చింది, దర్యాప్తు విషయంలో అసలైనటువంటి అంతిమ లబ్ధిదారు అనేటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయటానికి అంతా సిద్ధమైంది అని అనుకునేటువంటి సమయంలో కొంత హడావుడి మొదలైంది. దానికి సంసిద్ధత రావాలి అని అంటే పూర్తి స్థాయిలో ఆధారాలన్నింటినీ కూడా
కోర్టు ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగా కోర్టు ముందు ఉంచకుండా అరెస్టులు కింద జరిగితే ఈ అంతిమ లబ్ధిదారు అనేటువంటి విషయం అంటే వీళ్ళు ఎవరుంటారు? ఫైనల్ గా పొలిటికల్ లీడర్స్ ఏముంటారు. ప్రభుత్వాలు ఉన్నప్పుడే కదా, ఆ ప్రభుత్వాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంభకోణాలు చేసేటువంటి వ్యవహారం ఉన్నప్పుడు ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారు. కాబట్టి ఆ నాయకుల యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క పలుకుబడి, వాళ్ళ రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు ఇవన్నీ కూడా అన్ని పనిచేస్తూ ఉంటాయి. మరి ఈ కేసులో ఇప్పుడు A9 అరెస్టు, A10 అరెస్టు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు వీళ్ళు వచ్చి ఇప్పుడు లొంగిపోతున్నారు? ఆ మరి వాళ్ళని ఏమి వెళ్ళి అరెస్ట్ చేయటం లేదు కదా అంటే, వాళ్ళు వచ్చేటువంటి విధంగా చేయటం అన్నమాట. ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి విధంగా ఏదైతే ఏ దేశాల్లో ఉన్నారో ఆ దేశానికి సంబంధించినటువంటి వీళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాకుండా ఈ ఎక్స్ట్రాక్షన్ ట్రీటీ ఏదైతే ఆ దేశంతో నేరాలకు సంబంధించినటువంటి ఎవరైతే నేరస్తుల అప్పగింత ఒప్పందం, మనకు ఆ దేశాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకు సంబంధించినటువంటి కేసుల్లో ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళని తీసుకొని రావటం కోసం మన ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నోడల్ ఏజెన్సీ ద్వారాగా మనం అలాంటి ప్రయత్నం చేస్తాం. అలాంటి ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకురావటం అనేది మాది కొంత ప్రాసెస్ తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఆటోమేటిక్ గా ఆ దేశానికి మనం సమాచారం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలాగో నిందితులు కాదు, ఆ విధమైనటువంటి సమాచారం వెళ్తుంది, ఎలాగో మన కోసం వస్తారు. అరెస్ట్ చేయటం అనేటువంటిది పక్క ఈ కేసులో చాలా లోతుగా దర్యాప్తు జరుగుతుంది అనేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి లొంగిపోతే త్వరితగతిన వాళ్ళకి బెయిల్ రావటానికి అవకాశం ఉంటుంది. లొంగుబాటుకను అరెస్ట్ కి రెండింటి మధ్య కొంత డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి బెయిల్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎస్ మేమే వచ్చి లొంగిపోయాము, మేము విచారణ కూడా సహకరిస్తాం, మాకు బెయిల్ ఇవ్వండి అని అంటే కొద్ది తక్కువ సమయంలో వాళ్ళకి బెయిల్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని అరెస్ట్ అనివార్యమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మిగిలిపోయినటువంటి నిందితులు భారతదేశానికి వచ్చి లొంగిపోయేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంటే పొగబెట్టారు ఆల్రెడీ, ఎక్కడెక్కడ ఉన్నారో కలుగుల్లో దక్కున్నటువంటి అన్ని ఎలుకలకి పొగ తగులుతుంది, అందరూ వచ్చేస్తున్నారు. రెండో పక్కన ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో? ఇంకొక వైపున సిట్ దర్యాప్తు మన వైపున జరుగుతుంది. ఇక్కడ ఈ సిట్ కేసులోనే వీళ్ళు A19 వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం, వీళ్ళ అరెస్ట్ లో ఇంకొక వైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతున్నటువంటి విషయం మనం చూసాం. ఇవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సిట్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఇప్పటికే విచారణ ఎదుర్కొని ఉన్నారో సిట్ దగ్గర సమాచారం, ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని ఈడీ తీసుకొని ఆ సమాచారం కాకుండా అదనంగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి ఈ డబ్బులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరిగాయి, అవి ఇతర రాష్ట్రాల లేకపోతే ఇతర దేశాల ఈ మనీ ట్రాన్సాక్షన్ అంటే ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ పరిధిలోకి ఏమొస్తాయి, అదే విధంగా సూట్ కేస్ కంపెనీలు ఎక్కడ పెట్టారు, ఏంటి, దీంట్లో పాత్రదారులు ఏంటి. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ సూట్ కేస్ కంపెనీలు తయారు చేసేటువంటి వ్యవహారంలో ఇతను కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు A9గా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, అతను కీలకమైనటువంటి నిందితుడుగా ఉన్నాడు. ఇలాగా మొత్తము ఈడీకి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈడీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని మళ్ళీ సిట్ కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏమైనా అదనపు సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ ఈడీ దర్యాప్తు జరుపుతుంటే అసలు ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు వరకు ప్రాథమికంగా జరిగినటువంటి అన్ని అంశాల మీద అన్ని కోణాల్లో సిట్ దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసి ఉంది. ఈ కేసులో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ వీళ్ళని అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారము చూసాం మనం. ఇంకా ఈ కేసులో ఏదైతే ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో నాకు తెలిసి 12 మంది దీంట్లో ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణానికి సంబంధించినటువంటి దాంట్లో సపరేట్ గా దాంట్లో నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
కాకుండా సిట్ సంబంధించినటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి అంశాల్లో సిట్ ఏ బేస్ గా జరిపింది? మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒక నివేదిక ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పంపింది, అది సిట్ దాన్ని తీసుకుంది పరిగణలోకి. దాంట్లో అంబటి రాంబాబుతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు 12 మంది ఉన్నారు. ఇంకా కీలకమైనటువంటి నాయకులు అంటే వాళ్ళు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. అంటే ఇది ఏమిటి అని అంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి మిథున్ రెడ్డి, అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే విధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు ఏ విధంగా అయితే తన కోటరీలో ఉన్నటువంటి 5-6 మినహా మిగతా వాళ్ళకి ఇదంతా వీళ్ళే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇసుకకు సంబంధించి ఒక కంపెనీ పెట్టించాడు, చెన్నై కంపెనీ పేరుతో పెట్టుకొని ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డికే వెళ్తున్నాయి. మరి మైనింగ్ అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళకి వెళ్తున్నాయి. మరి కొన్నేమో వైవి సుబ్బారెడ్డి కొడుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా మరి లిక్కర్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దాని చుట్టూ వెళ్తుంది అనేటువంటి దాని మీద ఈ కేసుల్లో ప్రధానమైనటువంటి వచ్చిన ఆరోపణ నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి అంశం ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి అంశము తర్వాత కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యో ఇది మొత్తం మనమే చేసుకుంటుంటే నా చుట్టూ మొత్తం ఇది కేంద్రీకృతంగా ఈ అవినీతి జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ప్రభుత్వంలో ఉండే కొంతమంది బలమైనటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. మరి మన వాటాలు లేకుండా ఇంత అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని వాళ్ళలో అసంతృప్తి వచ్చినటువంటి నేపథ్యంలో కొత్తది కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి కుంభకోణం. ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి దాన్ని 4 రెట్లు పెంచి దాన్ని మార్చేసి మొత్తం దానికి అధికారులతో సంబంధం లేకుండా వీళ్ళే ఒక నిర్ణయం చేసేసి దాని ద్వారాగా కుంభకోణం జరిగినటువంటి నేపథ్యం. దాంట్లో ఇంకా కొన్ని అరెస్టులు జరగాల్సి ఉంది. సిట్టుకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా 7-8 మంది ఉన్నారు. అంబటి రాంబాబు కూడా దీంట్లో నిందితుడుగా చేర్చాల్సినటువంటి వ్యక్తి. అందుకని ఇంకా కీలకమైనటువంటి ఇంకొక కోణం ఉందండి. ఆ ఇంకొక కోణం ఏంటి అని అంటే అసలు ఎవరైతే మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయో మద్యం తయారీ కంపెనీలు 9 కంపెనీల నుంచి ప్రధానమైనటువంటి డిస్టిలరీస్, ఆ 9 కంపెనీల్లో సుమారుగా 3-4 కంపెనీలు ఏది విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే విధంగా మిథున్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి 4 కంపెనీల నుంచే సుమారుగా 55-60% వాళ్ళ దగ్గర నుంచి మద్యం కొనుగోళ్లు అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలకు జరిగింది. దీని వెనక ఎంత చేతులు మారాయి, దీని వెనక ఉన్నటువంటి కుంభకోణం ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా దర్యాప్తుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొన్ని కోణాలు ఇంకా సిట్టుకు సంబంధించినటువంటి దాంట్లో దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంలో రావాల్సి ఉంది. ఇది కాకుండా ఏంటి అని అంటే ఎక్కడైతే సిట్టు దర్యాప్తుకు సంబంధించి షార్ట్ షీట్ లో వచ్చినటువంటి పేర్లు ఉన్నాయో ఇంకా డాట్స్ కనెక్టివిటీ అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి పేరుంది, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉంది షార్ట్ షీట్ లో. జగన్మోహన్ రెడ్డి పాత్ర అంటే ముఖ్యమంత్రిగా కేవలం ఇప్పటి వరకు అధికారుల పాత్రకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ఆధారాలను సేకరించి చార్జ్ షీట్ లో పేర్కొనటం జరిగింది. మరి ఈ అధికారులు వాళ్ళు లంచాలు తీసుకోవటం కోసం మాత్రమే, ఆ లంచాల కోసమే ఇలా ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి పరిస్థితి అయితే సాధారణంగా జరిగేటువంటి వ్యవహారం కాదు. అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన పాత్రధారి కూడా కాదు, ఆయన ప్రమేయం కూడా లేదు. కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి పాత్ర ఎంత మేరకు ఈ అధికారులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన వీళ్ళకి ఏం ఆదేశాలు జారీ చేశాడు అంటే వీళ్ళు సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఈ అధికారులు చెప్పినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి వాటిని ఇంటర్లింక్ చేసి అప్పుడు దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగించడానికి అవకాశాలు ఉన్నాయి.
అందుకు సంబంధించినటువంటి ప్రణాళిక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఫైనల్ గా నేను ఒక్క మాట చెప్తానండి. ఇక్కడ మీరు ఇందాక ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఒకటే ఫైనల్ గా దీంట్లో కీలకమైనటువంటి అంశం అదేంటి అని అంటే, లడ్డూ కేసు మరి ఏమైంది, అయిపోయింది కదా కేసు అనేటువంటి మీరు ప్రస్తావన చేశారు. నిజం కూడా జనంలో ఉన్నటువంటి మాట ఇది. అదే విధంగా పరకామణి కేసు మరి దర్యాప్తు జరుగుతుందా లేదా, ఏంటి వ్యవహారాలు, ఎందుకు వీటి మీద ఈ దర్యాప్తులకు సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్ళవనంటే ఫైనల్ దగ్గర ఆగిపోతాయి అనేటువంటి విషయం ఇందాక నేను చెప్పినటువంటి అంశాన్ని ఇప్పుడు దాన్ని కంక్లూడ్ చేస్తా. ఆ ఫైనల్ వ్యక్తి ఎవరు, ఈ మొత్తం కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకున్నా ఒక కనీసంగా పూచిక పుల్ల కూడా ఇట్టుంచట్టు వెళ్లేదానికి అవకాశం లేదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదో అనేటువంటి సామెత ఎలాగా ఉంటుందో, ఏ కరప్షన్ ఏ అవినీతి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరగటానికి వీలే లేదు ఆ ప్రభుత్వంలో. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఆరోపణలు చేసేసి అరెస్ట్ చేసేస్తే అరెస్ట్ చేయొచ్చు. చేసినందువల్ల ఏమవుతుంది, అది ఎక్కువ రోజులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలు లేనటువంటి కేసుల వల్ల అది కోర్టులో నిలబడేటువంటి అవకాశం లేకపోవడం ఒక అంశం అయితే, కక్ష సాధింపు వల్ల అరెస్ట్ చేశారు అనేటువంటి అంశం కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని అరెస్టు విషయంలో జాప్యం జరుగుతుంది అనేటువంటిది ఒకటి. రెండవ కీలకమైనటువంటి కోణం ఏంటి అని అంటే, ఇక్కడ రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక ప్రతిపక్ష నాయకుడుగానే మనం చూస్తున్నాం. అరెస్ట్ చేసేది ఎవరు, కూటమి ప్రభుత్వం. కానీ మీరు అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ మనకు కనపడనటువంటి ఒక సున్నితమైనటువంటి ఒక పొర అదేంటి అని అంటే రాజకీయం. ఆ ఇది రాజకీయానికను చట్టాలకి పరిపాలనకి సంబంధం లేదనుకుంటాం. రాజకీయమే ఈ రెండింటిని, పరిపాలనని చట్టాలని అమలుని వీటిని శాసిస్తాయి. మరి సున్నితమైనటువంటి పొరవ రాజకీయం అనేటువంటిది ఎక్కడ ఆగింది అని అంటే ఢిల్లీలో ఆగింది. ఢిల్లీలో ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి ఢిల్లీ కూడా ఆమోదం ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద ఉన్నాము. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి ద్వారా అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నటువంటి అంశం. ఎందుకు అనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ కేసులో మీరు అరెస్టు చెయ్యొద్దు, మమ్మల్ని ఈడీ కేసులో నోటీసులు ఇవ్వద్దు, ఈ ఒకటి చేయండి. సిట్టు ఏమైనా చేస్తే వాళ్ళ వైపు నుంచి అయితే మేము పే చేస్తాం, అది కక్ష సాధింపు అని చెప్పుకుంటాం, ఏమి చెప్పుకుంటాం, మీరు మాత్రం మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు అనేటువంటి విధంగా ఒక రాజీ ప్రయత్నాలు పాత సంబంధాలకు అనుగుణంగా, పాత బంధాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇది మరి సక్సెస్ అయితే ఫెయిల్ అయితే అని చెప్పలేం. కానీ ఒక విషయంలో సక్సెస్ అయింది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దాంట్లో లడ్డూకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో నెయ్యి, కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కేసులో ఎవరైతే వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్, కరుణాకర్ రెడ్డి పాత్ర లేకుండా సుబ్బారెడ్డి పిఏ, డోలా చిన్న అప్పన్న లేకపోతే అధికారులు వీళ్ళు కుంభకోణం చేసేదానికి అవకాశం లేదు. మరి వీళ్ళని ఎక్కడ తప్పించారు, కేసు విచారణ జరిగింది. ఎవరు తప్పించారు, ఢిల్లీలో పార్లమెంట్ లో నరేంద్ర మోడీతో ఎక్కడ కలిశారు వైవి సుబ్బారెడ్డి, ఏంటి అన్ని వచ్చినాయి. వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి దాంట్లో నిందితుడిగా లేనటువంటి పరిస్థితి ఉంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా అలానే తప్పించుకుంటాడా, అరెస్ట్ చేస్తారా? మరి చంద్రబాబు నాయుడు నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర మోడీజీ జై, మోడీజీ జై అని ఇక్కడ నుంచి ఢిల్లీకి మైకులతో సంబంధం లేకుండా అరిచాడు కదా. మరి అరిచి ఈ విధంగా పొగట్టం వెనక నేనైతే చంద్రబాబు నాయుడు నా గుండె తడుక్కుపోయిందండి. నేనైతే అస్సలు ఇది నేను చూసిన చంద్రబాబు నాయుడేనా ఇలాగా ఈ విధంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక ఈ విధమైనటువంటి ఒక సామాన్యమైన కార్యకర్తగా నరేంద్ర మోడీ దగ్గర సాగిలపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత మరి దేనికోసం ఈ సాగిలపాటు అనేటువంటిదో నాకు అర్థం కాలేదు. మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం ఇటు కోసం చేస్తున్నాడని నేనంటలేదు. రాష్ట్రానికి ఏదైనా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి కోసం వస్తుందండి? భోగాపురం ఎయిర్పోర్ట్ 2007లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావాలని యూపీఏ చేసినటువంటి నిర్ణయం తర్వాత అనేకమైనటువంటి పరిధులు దాటి ఈ రోజు ఆచరణలోకి వచ్చింది. ఇస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ఏంటి, వీళ్ళు చట్టాలను అమలు చేయగలరా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగలరా అనేటువంటిది భవిష్యత్తులో మనం చూడాలి. రామారావు గారు, ఈ మధ్య కాలంలోనే వార్తలు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో
మోదీ అలాగే అమిత్ షా అపాయింట్మెంట్ కోరుతున్నారని చెప్పేసి మీరు అది ఆ, దానికి ఎటువంటి ప్రూఫ్లు ఉండవు కాబట్టి ఈవెన్ అది ఒక వేగ్ స్టేట్మెంటు, ఇవన్నీ కూడా పుకార్లు, లేదంటే కావాలని సృష్టిస్తున్నారని చెప్పేసి కొట్టిపడేయచ్చు. కానీ మరి ఈరోజు ఇది కూడా వినపడుతుంది, ఛానళ్ళ తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని పార్టీలో తీసుకోవాలనేది సీరియస్గా మాట్లాడుతున్నారు. అక్కడ సెంటర్లో ఒక కోఆర్డినేటర్గా లేదంటే లైజనింగ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి ప్లేస్ని భర్తీ చేసేవాళ్ళు మళ్ళీ ఆ స్థాయిలో ఎవరు దొరకలేదు కాబట్టి, మరి ఆయన త్యాగం చేసిన ఎంపీ సీటు కూడా బీజేపీ తీసుకుంది కాబట్టి, ఇప్పటికీ వైసీపీ పట్ల సానుకూల వైఖరి ఉంది కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా ఈ కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నుంచి కానీ లేకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇంకాస్త స్ట్రాంగ్గా ఒక భరోసా కల్పించేటట్టుగా ఉండాలి అంటే మళ్ళీ విజయసాయి రెడ్డి గారి సర్వీసెస్ అవసరం అని చెప్పేసి భావిస్తున్నారు. ఆయన కూడా అదే రకంగా ముందుకు వస్తున్నాడని చెప్పేసి ఒకటి వినపడుతోంది. ఇక్కడ రిలేటెడ్ కాబట్టి ప్రస్తావించాను, అదొకటి. రెండోది, ఎవరైతే ఈ కుర్రోళ్ళంతా ఇప్పుడు మరి కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే రేపు లొంగిపోతాడంటున్నటువంటి మరో ముస్లిం కుర్రోడు సయ్యద్ అన్నతను కానీ, వీళ్ళంతా మరి మంచి చదువులే చదువుకున్నారంట. ఈ కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా ఐఐటి ఖరగ్పూర్ అట. ఏంటి దౌర్భాగ్యం? మీ ప్రభుత్వ హయాంలో వీళ్ళని ఒక మంచి అకాడమిషియన్స్ గానో లేదంటే కనుక ఆ రకంగా ఉద్యోగాలు చేయాల్సింది పోయి స్కాములకు రూపకల్పన చేసి సూట్ కేస్ కంపెనీలు స్థాపించడంలో మరి వీళ్ళకి ఎక్స్పర్టైజ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలిసినంతవరకు ఐఐటి ఖరగ్పూర్లో టెక్నాలజికల్ డిగ్రీస్ డిప్లొమాస్ ఉంటాయి తప్ప స్కామ్లు ఎలా చేయాలి, స్కీమ్లు ఎలా చేయాలి, సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి, లేకపోతే మనీ లాండరింగ్ ఎలా చేయాలి, బ్లాక్ను వైట్గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా రీరూట్ చేయాలి అన్ని దేశాల నుంచి తిప్పుకుంటూ, ఎక్కడెక్కడ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చిందా ఈ సొమ్ము అని చెప్పేసి స్విస్ బ్యాంకుల్లో ఇంతకుముందు అయితే ఎలా అయితే అడిగేవాళ్ళు కాదో అటువంటి దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు కదా. మీరు డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పోయిండి కుమ్మరించండి చాలు, మీరు ఎట్లా తీసుకొచ్చారనేది మాకు అనవసరం. అటువంటి బ్యాంకులు అటువంటి దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ మరి ఐఐటి ఖరగ్పూర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో నాకు తెలిసి అయితే చెప్పరు, అటువంటి కోర్సులు అయితే లేవు. మరి ఎందు గురించి వైసీపీ ఈ రకంగా ఆ హైలీ ఎడ్యుకేటెడ్ ఈవెన్ A1గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి కూడా ఐఐటీలోనే చదివాడని నేను విన్నా. మరి అక్కడి నుంచే కొంతమంది స్టూడెంట్స్ని పురమాయించుకున్నాడంట. వారి తెలివితేటలను ఈ రకంగా దాన్ని ఏమంటారు మిస్యూజ్ చేసి వేరే ట్రాక్లో వాడారని చెప్పేసి వస్తున్నటువంటి విమర్శలు. ఏమంటారు ఈ హైలీ ఎడ్యుకేటెడ్ అకాడమిక్ స్కాలర్ అరెస్ట్ నేపథ్యంలో? ఇక్కడ మద్యం కేసు అంశము మనకి అది సీరియల్ లాగా ఈ యొక్క ప్రభుత్వ స్థితి కానీ ఈడీ కూడా ప్రకటిస్తున్నటువంటి వైఖరి విధానం కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కొంతమంది ఏదో ఉన్నారనేటువంటి ఆలోచనతో తిట్టు చేసినటువంటి ఆ యొక్క కేసు నమోదు చేసినటువంటి విధానంలో రిమాండ్ రిపోర్ట్ లో కొంతమంది చేత బలవంతంగా ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా చెప్పించారని మనం తెలుసుకుంటుంది. అట్లాగే మనం చూస్తాం ధనంజయ రెడ్డి గారు, అలాగే భోగిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నిజంగా కొంతమంది విషయం చూస్తే వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశాలను కూడా ఇక్కడ ఏదో ఆ రోజు కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా ఉన్నారు కాబట్టి ఆయన నిధులు లాగుతున్నారు తప్ప ఆయన యొక్క కానీ ఎవరు కూడా ఆయన్ని ఎవరు కూడా అనేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాలు ఉదాహరణ తీసుకుంటే ఇట్లాగే ఈ కేసు అంశంలో చూసాం మనం. మిథున్ రెడ్డి గారు కూడా రావడం ఇటీవలే మరి పారుమూరు నాగేశ్వరరావు గారి కుటుంబీకులు ఎవరైతే సునీల్ గారు అంటున్నారు వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎక్కువ మొత్తాలు మొదట చెప్పారనేటువంటి అంశం మీద సురేష్ గారు కేసు నమోదైన తర్వాత విచారణ చేపట్టి సరే సాక్ష్యాధారాలు న్యాయస్థానాలకు సబ్మిట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత దర్యాప్తు. ఆ విధంగా ఎక్కడా కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు సిట్ సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇది ఒక రకమైనటువంటి కోపపూరితమైనటువంటి విధానం.
కుట్రపూరితమైనటువంటి విధానం. క్షుద్ర రాజకీయాలకు తాత్కాలికంగా ఈ యొక్క రాష్ట్రంలో కేసులు పెట్టినటువంటి విధానం ఇప్పుడు వార్తగానే మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ మెథడ్లో లిక్కర్ పాలసీని తీసుకొస్తే ఈ రోజు ఉన్నటువంటి లిక్కర్ పాలసీ తప్పులు తక్కడగా ఏదైతే ఊరూర బెల్ట్ షాపులు పెట్టుకొని అట్లాగే డైరెక్ట్ గా యొక్క లిక్కర్ షాపులు కూడా డైరెక్ట్ గా ఏదైతే మనకి మినీ బార్ లాగా అట్లాగే బెల్ట్ షాపులు కూడా మినీ బార్ లాగా నిర్వహిస్తున్నటువంటి విధానంలో 20% ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పెత్తనం చేసినటువంటి ఆధిపత్యం జలాయించేటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్లు కానీ లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు లాభంలో 20% వాటా ఇవ్వాలని బహిరంగంగా మనకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపూర్ నుంచి ఆయన చేసినటువంటి బహిరంగ వ్యాఖ్యలే నిదర్శనం. వీటన్నిటినీ ఎక్కడా కూడా ముందుకు రాకుండా ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వరద జల్లి ఆ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉంటే అదే పద్ధతిలో ఇక్కడ చూస్తా ఉంటే చాలా కేసులు కూడా చేసుకుంటా పోతుంటే మీడియాను కానీ లేకుంటే ప్రజలను కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు సీరియల్ మాదిరిగా ఒక ఎపిసోడ్స్ మాదిరిగా తీసుకొస్తున్నటువంటి విధానంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అతను దుబాయ్ నుంచి వస్తుంటే శంషాబాద్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్. మరి తర్వాత ఆ కోర్టుకి ఏం సబ్మిట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి ఆ యొక్క రిమాండ్ లో తెలుసుకోవాలి. ఆయన పాత్ర ఏంటి, ఆయన సూట్ కేసు అవన్నీ కూడా స్థాపించారనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఆ కనకపూర్ విద్యార్థి అనేటువంటి ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, ఏ పనికైనా చదువులతోటి కానీ సంబంధం లేనటువంటి అంశం. ఐఐటి అట్లా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళ యొక్క కోణంలో కూడా వివరణ తీసుకోవాలి. ఇక్కడ మీడియా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ వాళ్ళ వైపు నుంచి కూడా వివరణ తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వివరణ కూడా తీసుకుంటేనే వీళ్ళ యొక్క నిజాయితీ కానీ లేకుంటే వీళ్ళ యొక్క తప్పులు కానీ ఏదైనా సరే అర్థమయ్యేదానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనా సరే ఈ కేసు మరో సెకీ కేసు లాగా వీళ్ళు మాట్లాడేటువంటి అంశం ఉంది. అట్లాగే తప్పుడు వార్తలు లేకపోతే తప్పుడు ప్రచారం చేసి లడ్డూలో కల్తీ జరిగింది, జంతు అవశేషాలు కలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారే అదే మాదిరిగా ఏదైతే ఈ మద్యం కేసు కూడా తుత్తులీలో అవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ లో మద్యం విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి కితాబిచ్చినటువంటి అంశము. జాతీయ సంస్థలు కూడా ఈ అంశంలో చాలా క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఒక అనుమానం ఉంది. ఈ యొక్క ప్రభుత్వం ద్వారా నిర్వహించినటువంటి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నిర్వహించినటువంటి ఆ లావాదేవీల్లో ఎక్కడో కొంత అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినటువంటి అనుమానంతో ఈ యొక్క కేసు నమోదైన. ఈ కేసుకి బీజంగా మనం చూస్తే ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయల తర్వాత తెలుగుదేశం పార్టీ మారి పార్లమెంట్ లో కూడా దీన్ని ఆయన 4,000 కోట్ల కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగిందంటే తర్వాత ఆయన యొక్క ఆరోపణ కానీ ఆయన యొక్క కేసులో ఆయన యొక్క ప్రస్తావన కానీ ఎందుకు ఉండట్లేదనేదే ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. నిజంగా కనుక తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అయితే లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో ఆయన వర్షం ఏంటి, ఎందుకు ముందుకు రాలేదనేటువంటి అంశం ఎందుకంటే ఈ కేసులో పసలేదనేటువంటి అంశం గ్రహించి ఏదైతే జాతీయ స్థాయిలో జరిగినటువంటి అంశంలో ముఖ్యమంత్రి అమిత్ షా గారి గురించి ఒట్టికాయలు కూడా ప్రజలు చర్చించుకుంటారండి. ఇక్కడ మీరు మీడియా కానీ ఇప్పుడు మనకి విశ్లేషణ కానీ వీళ్ళు కూడా ఈ అంశాన్ని గమనించాలి. లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ లో 4,000 కోట్ల జరిగిందన్న తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంటేరియన్ ఈ రోజు తోకముడి చక్కడికి పోయాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తున్నాం. అంటే అబద్ధపు కేసు కాబట్టి ఒక పార్లమెంట్ సభ్యుడు ఇందులో కనుక లైవ్ లో ఉంటే ఖచ్చితంగా అది తోకముడిచేదే ఉంది సార్. ఇప్పుడు దాని తర్వాతే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్టివేట్ అయింది, యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు కీలకమైన అరెస్టులు కూడా చేస్తుంది ఈడీనే కదా. అందు గురించే కదా మీకు కూడా కాస్త చురుకు బిగినింది అంటున్నారు, కాస్త ఉలిక్కి పడుతున్నారు, కాస్త ముందు జాగ్రత్త పడుతున్నారు అన్నమాట.
ఒక పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కేసులో ఏమి దాన్ని ఏమంటారు, ఒక సాక్షి కాదు, ఏమి కాదు. ఒక పార్లమెంటేరియన్ గా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈ ఇన్స్టిట్యూషన్స్ కి హెడ్ లాంటి హోమ్ మినిస్టర్ కాబట్టి అమిత్ షాని కలిసి అలాగే పార్లమెంట్లో కూడా ప్రస్తావించాడు. దానికి సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఎలాగైతే ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో అప్పటి వరకు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన వాటినన్నింటినీ జతపరిచి దీంట్లో మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పేసి భారతదేశం యొక్క పార్లమెంట్కి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనీ లాండరింగ్ అనేది దేశం యొక్క ఒక ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. ఇది ఒక రాష్ట్రానికో ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు ఇది. అందు గురించి ఎప్పుడు కూడా ఇటువంటి అంశాలని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీసే వీటి మీద ప్రోబ్ చేస్తాయి, మీకు ఎప్పుడైనా కానీ మనీ లాండరింగ్ అనే సరే. అందు గురించి ఒక పార్లమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పర్సన్గా తన బాధ్యతగా ఈ దేశానికి ఆర్థిక పరంగా ఈ రకమైన నష్టం జరిగింది, దీంట్లో మనీ లాండరింగ్ కూడా జరిగిందని ఆయన దృష్టికి తీసుకొచ్చాడు. ఎలాగైతే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ తర్వాతే కదా ఈడీ యాక్టివేట్ అయింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి గురించి ఆయన దొప్పు పెట్టిన తర్వాత ఆయన ఎక్కడ ఆయన ఇప్పటికీ ఒక కంప్లైంట్ కానీ ఒక నివేదిక కానీ ఒక లెటర్ కానీ పిలిచి ఆయన అక్షంతలు వేశాడు లేదు అనేది మనం ఏదో సరదాగా లేకపోతే మనం ఏదో స్పెక్యులేటివ్గా మాట్లాడుకుంటుంటాము ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అసోసియేషన్స్తో. అలాగని ఆయన నిజంగా పిలిచి అక్షంతలు వేసాడని మీ దగ్గర ఏమన్నా కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు అలా అయితే దీన్ని కూడా ఒప్పుకుంటారా? ఈడీ ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ విషయాన్ని రెండింటిని కలిపి ప్రోబ్ చేస్తుంది కాబట్టి ఇది చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆగుతుంది అని చెప్పేసి తెలిసే మరి ఇప్పుడు ఆయన ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పేసి అన్నదాన్ని కూడా మరి ఒప్పుకుంటారా? ఆ స్పెక్యులేషన్ కూడా కరెక్ట్ అని ఒప్పుకుంటారు? పార్లమెంట్ సభ్యుడికి ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా మీకు కూడా ధర్మం కాదు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పొరపాటు చేశాడు ఆయన గ్రహించుకొని దీంతో వ్యక్తం చేశాడు. కూడా ప్రెస్ మీట్ లో కానీ లేకుంటే ఒక కోర్టు కేసులు ఇంప్లీడ్ అవటం కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలకు తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించడంలో కానీ ఎక్కడా ముందుకు రాలేదు. అంటే ఈ కేసు ఖచ్చితంగా ఇది పసలైనటువంటి కేసు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పార్లమెంట్ లో ప్రస్తావిస్తే ఇదంతా బొంబాటై ఛానల్లో మీటింగ్ లో మనం ఎంత మాట్లాడుకున్నా ఇది మళ్ళీ ఒక ఏదో వాగ్వాదం లాగానే ఉంటుంది తప్ప ఇప్పుడు మళ్ళీ వెంటనే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. పసలేందైతే విజయసాయి రెడ్డి లాంటి మేధావే దీంట్లో అసలు విషయ లోగుట్టు నేను విప్పుతానని చెప్పేసి ఆయన తప్ప అందరి హై ప్రొఫైల్ అరెస్టులు జరిగితే ఆయన మాత్రం ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తున్నాడని చెప్పేసి అంటే అసలు పసే లేదు, అసలు స్కామే జరగలేదు కాదు. ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి అన్న వ్యక్తి మీ పార్టీలో మొన్నటి వరకు కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన A4గా ఉన్నటువంటి వ్యక్తి. ఇది భారీ ఎత్తున స్కామ్ జరిగింది, నా పర్యవేక్షణలో జరిగింది, నా ఇంట్లోనే జరిగిందని ఒక పక్కన ఆయన ఒప్పుకోండి అంటే మళ్ళీ ఈ రోజు మీరు కనుక తొందరపడి విజయసాయి రెడ్డిని రామారావు గారు కనుక ఏమన్నా అంటే మళ్ళీ మీకే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు వస్తున్న వార్తల నేపథ్యంలో రేపు ఎల్లుంటే మళ్ళీ వైసీపీలో జాయిన్ అవుతాడని అని అంటున్నారు. కాబట్టి మళ్ళీ అదే కీలకమైనటువంటి ఒక పొజిషన్ ఆయన నిర్వర్తించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆయనే ఒప్పుకున్నాడు దీంట్లో ఇది పాలసీ దగ్గర నుంచి కూడా మొత్తం నా ఇంట్లో నా కనుసన్నల్లోనే జరిగింది, నేను దీంట్లో కీలకమైనటువంటి పాత్రను పోషించాను, నేనే అనుకుంటే నా తల్లో నుంచి వెళ్ళి వచ్చినోడు నాకే శటకోపం పెట్టాడు, ఆ ఏమన్నా రాజకేశ్ రెడ్డి అన్నవాడు ఆడి మొత్తం వ్యవహారం నేనే విప్పుతానన్నాడు. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చిన తర్వాత A1 కేశరెడ్డి అన్న అతను ఈ ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత A1గా దీంట్లో ఎక్యూజ్గా చేర్చబడ్డాడు. సరే వస్తాను ఒక్క నిమిషం, మీరు ఎలాగో దీన్ని మీరు పొలిటికల్ మోటివేటెడ్ అని ఫస్ట్ నుంచి అంటున్నారు కాబట్టి మీకు ఆ రైట్ ఉంది, ఐ విల్ లీవ్ ఇట్ విత్ యూ. శేఖర్ రెడ్డి గారు ఏమండి ఇందాకడ కృష్ణానిల్ గారు అంటూ అసలు పాలసీ రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం నుంచి క్యాబినెట్ రిప్రజెంటేటివ్ అయినటువంటి లిక్కర్ మినిస్టర్ నారాయణ స్వామి పేరే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి దాకా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది?
అసలు కనీసంగా ఆయన 53 మందిలో ఆయనకు ఒక్క ప్లేస్ కల్పించలేకపోయారే వీళ్ళు. 53 నంబర్లలో దేశవ్యాప్తంగా అంతమందిని నిందితులుగా పెట్టి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీకి ఇంత కీలకమైన భారీ కుంభకోణానికి ఈడీ కూడా ఎంటర్ అయినటువంటి కుంభకోణంలో లిక్కర్ మినిస్టర్కి పాత్ర కల్పించలేకపోయారు మీరు ఇన్ ద సెన్స్ ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. హౌ పీపుల్ విల్ బిలీవ్ దట్ జగన్మోహన్ రెడ్డి విల్ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ దిస్ హోల్ ఎపిసోడ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ బిగ్ అంటారు కదా ఈ లిక్కర్ స్కామ్లో? ఏ రకంగా అవకాశం ఉంది? సార్ అందరికి కూడా నమస్కారం. 2 విషయాలు సార్. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఒక మాట అన్నారు, ప్రతిదానికి ఢిల్లీ పర్మిషన్ కావాలి, అమిత్ షా గారి పర్మిషన్ కావాలి, లేదంటే నరేంద్ర మోడీ గారి పర్మిషన్ కావాలి. ఇలా చెప్పే సార్ యువతను జంజీర్ రెచ్చగొట్టి ఈ రకంగా లక్షల మందితో అక్కడ ధర్నాలు చేసి ఈ రోజు చూస్తే సార్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. సార్ నేను అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు 2018లో స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారి మీద ఆ రోజు ఏమన్నారు, ఆయన ఎవరితో అయినా కలిసి రాజకీయం చేస్తే కలిసి ఎన్నికలకు పోతే కరెక్ట్ టయానికి వదిలిపెట్టేస్తారని ఆ రోజు మీరే మాట్లాడతారు. ఈ రోజు కలిసి ఉందాము, బాగా ఫ్రెండ్లీగా ఉందాము, ఒకరికొకరు ప్రోత్సహిస్తాము. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారి మీద జెన్సీ కావచ్చు, యువత కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆయనకు సంఘీభాగంగా నిలబడదామని మొన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్ట్ సభలో మోడీ గారిని కొంత ఎంకరేజ్ చేద్దామని చెప్పి అందరి దగ్గర గొప్పగా మోడీ అనిపించారు. అట్లా సార్ నేను అంటున్నా, చంద్రబాబు కాదు నరేంద్ర మోదీ మోరల్ ఏమైనా డౌన్ అయ్యాడని ఏమన్నా మీకు చెప్పాడా, లేకపోతే ఆయన పాపం ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి మీరు ఏమైనా గ్రహించారా? ఎందుకు సార్ మీ మనకు ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్, అంటే మీ పార్టీకి ఉన్నది ఎంత జాతీయ పార్టీ అని పేరు పెట్టుకున్నా మనదేదో మనం చూసుకోకుండా ఎందుకు సార్ అట్లా జంజీల విషయాల్లో ఎందుకు ఏలేడదామని చూస్తారు? జంజీ విషయం ఆయన చూసుకుంటాడులేండి, అదే అంటున్నాను సార్. మోడీ గారు ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు ఏ రకంగా ట్రోల్ అయ్యారో, ఏ రకంగా జెన్సీ కావచ్చు, యువత కావచ్చు ధర్నాలు చేశారు. వాళ్ళు చేసిన తప్పుడు ట్రోల్ అయితే మీరెందుకు బుధనేసుకుంటారు? నాకు అర్థం కాదు, మీరెందుకు బురద పూసుకుంటారు? మీరు ఎన్టీఏలో భాగం అయితే మీకేమన్నా కాదండి, భాగస్వాములుగా ఎవరు అవసరం కాదు. నేనేం కాదంటలేదు, వినండి. మీరు కూడా అనవసరం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో పడతారు? మీరు వెళ్ళి కింద స్థాయి కార్యకర్తలు నాయకులు కూడా కొద్దిగా ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఎవరి మీద ఎవరు ఆధారపడి ఉన్న నేపథ్యంలో మీకేమన్నా బురదంటితే వాళ్ళు పూసుకున్నారంటే అర్థం ఉంది, కానీ వాళ్ళకి బురదంటితే మీరు పూసుకుంటారంటారండి. నాకు అర్థం కాదు, ఏం ఉపయోగం దాని వల్ల? సార్ ఇక్కడ బురద మేము అంటించుకోవడం కాదు, ఎవరైనా సరే కొంత ఇబ్బందుల్లో ఉన్నారని అనిపించినప్పుడు వారికి సపోర్ట్ చేయడం అనేది ఒక అలయన్స్ పార్ట్నర్ గా మా బాధ్యత. అలాగే మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడారు. అరే అంతమంది అలా దారుణంగా తిడుతూ ఉంటే నరేంద్ర మోడీ గారిని ఆయన అదే మాట్లాడటం ఏంటి? ఆయన ఇంకా 10 అడుగులు ముందుకేసి మాట్లాడాడు. మీరు మోకాళ్ళ మీద వంగితే ఆయన ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మాటలతో మీరు మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేస్తే ఆయన సాష్టాంగ నమస్కారాలు చేశాడు 10 సార్లు. ఇంకా మాట్లాడితే మోడీ చుట్టూ తిరగమన్నా తిరిగేటట్టున్నాడు, ఏది రౌండ్ 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 అని చెప్పేసి. నాకు బాధగా చెప్తున్నానండి, బీయింగ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ బీయింగ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్, పొలిటికల్ గా దిస్ షోస్ ఎంటైర్ ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ లాంటి అనుభవంలో తక్కువ ఉన్న వాళ్ళు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అరే రాజకీయ దురంధరుడు, 40 సంవత్సరాల పాటు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రకం ఏందది ఎంత ఎబ్బెట్టుగా ఉందంటే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో వెళ్ళారు కాబట్టి ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి మనకి పర్మిషన్స్ కావచ్చు, లేదంటే ఎవడు పోగొట్టున్నాడు? కాదు నితీష్ కుమార్ కన్నా మీరు దాన్ని ఏమంటారు, బీజేపీకి అత్యంత కావాల్సినటువంటి వ్యక్తి అంటే దాన్ని ఏమంటారు, సుదీర్ఘకాలం ఫ్రెండా? కాదు ఆడగలేదు మార్చారు సార్. నితీష్ కుమార్ గారు ఒకసారి లాలూ ప్రసాద్ ఆయన మన చైనీస్ గారితో పోతాడు, ఒకసారి బీజేపీతో పోతాడు, మళ్ళా వాళ్ళతోనే జట్టు కడతారు ఆర్జేడీతో. సార్ ఏ రోజు కరెక్ట్ గా ఉన్నాడు చెప్పండి నితీష్ కుమార్ గారు? పాయింట్కి రండి. మీరు సరే సార్, మీరు పాయింట్కి వచ్చేయండి.
మీరు అనవసరంగా పాలిటిక్స్లో లాక్కెళ్ళారు. కానీ ఒక నిమిషం పాయింట్కి వచ్చిన ఒక్క నిమిషం ఈ ఎవరైతే ఈ హైలీ ఎడ్యుకేటెడ్ ఐఐటి ఖరగ్పూర్ లాంటి వాటిలో చేసిన వాళ్ళు ఒక ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కాదట. మనం గతంలో కూడా నేను కూడా చదివాను, ఒక టీంని ఐఐటి స్టూడెంట్స్ టీంనే తయారు చేశాడంట. ఈ సోకాల్డ్ ఐఐటి స్టడీ ఏమన్నా రాజకేశ్వర రెడ్డి కూడా ఐఐటి అనేగా ఆయన కూడా. అవును సార్, నేను ఒకటే అడుగుతున్నా, ఐఐటి నుంచి పట్టా పొందిన బీటెక్ లేకపోతే ఇంకొకటి పట్టా పొందిన వ్యక్తులు బయటకు వస్తే ఎంత శాలరీ వస్తుంది సార్? నెలకు 2 లక్షలు వచ్చినా, 3 లక్షలు వచ్చినా, 4 లక్షలు వచ్చినా. కానీ ఇదేంటి సార్, ఇది కోట్ల డబ్బు. ఇది ఒక సొంతంగా బిజినెస్ చేసినట్టు కోట్ల డబ్బు. ఒకవేళ నిజంగా ఇరుక్కున్నా 1 సంవత్సరం 6 నెలలు జైల్లో ఉందాం, ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వచ్చాడు, మనం ఎంత అనే ఒక రకమైన సంస్కృతి డెవలప్ అయింది సార్. నేను ఓపెన్ గా చెప్తున్నా, రాజకేశ్వర రెడ్డి అమెరికాలో కంపెనీ నడుపుతున్నాడు. ఆయన ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు చేరారో అప్పటికే అమెరికాలో ఆయనకు ఒక కంపెనీ ఉంది, దాని మీద కార్యకలాపాలు నడుస్తున్నాయి. అతనికి ఏమి ఇబ్బందులు ఏం లేవు జీవితానికి. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇంత పెద్ద కుంభకానికి తెరలేశారు? ఏంటంటే సార్, ఒక ప్యాషన్, ఎక్కువ డబ్బు సంపాదించాలా, విపరీతంగా ఫేమస్ అవ్వాలా, ఒక పెద్ద స్థాయిలో మనం కూడా రాజకీయాలు చేయాలా. ఏముందో మనసులో, రాజకేశ్వర రెడ్డి మనసులో ఏముందో? ఎవరైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాడేమో, లేకపోతే ఇంకో రకంగా ఇంకా సెంట్రల్ మినిస్టర్ కావాలనుకుంటున్నాడేమో, ఎవరికి తెలుసండి సార్. ఈ రోజుల్లో కొంతమంది ఎలా తయారంటే బాగా చదువుకున్న వ్యక్తులే ఓవర్ నైట్ పెద్ద స్థాయి వ్యక్తులు అయిపోవాలి, లేదంటే ఓవర్ నైట్ హీరోస్ అయిపోవాలి మేము, లేదంటే ఓవర్ నైట్ లో డబ్బు సంపాదించాలా. మనం చూస్తున్నాం కదా సార్, కొంతమంది బాగా కష్టపడి కంపెనీలు పెట్టి మంచి ఆలోచనలతో కొంతమంది బిలియనర్స్ అయినా ఉన్నారు, తప్పు పట్టలేం. కొంతమంది పెడదారులు దొక్కి ఈ రకంగా అడ్డదిడ్డంగా సంపాదించి ఇల్లీగల్ లిక్కర్ స్కామ్స్ కావచ్చు, శాండ్ స్కామ్స్ కావచ్చు, రకరకాల దాంట్లో చేరి ఆ రకంగా డబ్బులు సంపాదించి దాంట్లో పట్టుబడి జైలుకి వెళ్ళారు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు, అయినా ముఖ్యమంత్రి కాలేదా? ఆయనకు 40% ఓట్లు వేయలేదా? మేము పోతే ఏమవుతుంది? మహా అయితే 6 నెలలు వెళ్తాం, సంవత్సరం వెళ్తే ఏమవుతుంది? మా దగ్గర కోట్లు డబ్బు ఉంటుంది, మా జీవితం హ్యాపీగా ఉంటది కదా అనుకునే మనస్తత్వాలే అన్ని ఒక దగ్గర చేరాయి. కాబట్టే వీళ్ళందరూ కలిశారు. ఇప్పుడు బూనేటి చాణక్య కావచ్చు, లేదంటే వరుణ్ కుమార్, ఎవరైతే రాజకేశ్వర రెడ్డితో స్నేహితంగా ఉంటూ వరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ రోజు ఆదాన్ టెస్టులకి సంబంధించిన వ్యవహారాలు నడిపింది అతనే. అట్లాగే సార్ ఇంకా తర్వాత బొల్లారం శివకుమార్, అతను కూడా అతను కూడా లీలా టెస్టులు చేసిన ఆపరేషన్స్ నడిపాడు అతను. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి అతను అట్లాంటి వ్యక్తి. ఆ సైఫ్ అహ్మద్ అయితే సార్ మొత్తం డబ్బులన్నీ మొత్తం సైఫన్ చేసి ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్ కి చాలా వరకు పంపించడం అతని ద్వారానే జరిగింది. ఇలా సార్ రకరకాల వ్యక్తులు ఉన్నారు దీంట్లో. వీళ్ళందరూ కూడా ఒకే జాతి, ఒకే టైప్, ఒకే మెంటాలిటీ. ఆ మెంటాలిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిశారు. వాళ్ళకి తెలియదా సార్ రేపు నిజంగా కూడా ప్రభుత్వమో శేఖర్ రెడ్డి గారు, మరి వీళ్ళిద్దరూ 2 సంవత్సరాల పాటు అబ్స్కాండింగ్ లో ఉండి ఇప్పుడు లొంగిపోవడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉండే అవకాశం ఉందా? అంటే ఈ కేసు ఏమన్నా డైల్యూషన్కి వచ్చిందని భావిస్తున్నారు, లేకపోతే మనకి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదని చెప్పేసి లొంగిపోతున్నట్లుగా భావించాలి? 2 సంవత్సరాల పాటు పరారీలో ఉండి సార్, ఇప్పుడు మీరు చెప్పే రాజకేశ్వర రెడ్డి కూడా పరారీ అయ్యాడు, రాజకేశ్వర రెడ్డి కూడా దుబాయ్ వెళ్ళాడు, చాణక్య దుబాయ్కి వెళ్ళాడు. రకరకాల వ్యక్తులు ఈ రోజు నెంబర్ 1 నుంచి A1 నుంచి పొలిటికల్ లీడర్స్ కాకుండా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళు పక్కన పెడితే, అంటే పొలిటికల్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా పారిపోలేరు కాబట్టి ఇండియాలో ఉన్నారు. ఎవరైతే పారిపోవడానికి అవకాశం ఉందో వాళ్ళందరూ పారిపోయారు, ఇంక్లూడింగ్ రాజకేశ్వర రెడ్డి. సార్ నాకు తెలిసిన స్టోరీ చెప్తే మీరు ఎవరు నమ్మరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకేశ్వర రెడ్డిని అంతమొందించాలా, పూర్తిగా అతన్ని తుడిచిపెట్టేయాలా, అతను ఉండకూడదు, అతను ఉంటే ఈ మొత్తం లిక్కర్ కేసు అంతా బయటకు వస్తుంది కాబట్టి అతన్ని ఫారిన్ కంట్రీస్ లో అంతమొందించాలని ట్రై చేస్తే అతను భయపడిపోయి శరణు వచ్చి ఇండియాకు వచ్చి లొంగిపోయాడు సార్. అది నాకు తెలిసిన స్టోరీ. ఇది ఇప్పటి వరకు ఎక్కడా వినపడినటువంటి ఒక పాయింట్ మరి సెన్సేషనలైజేషన్ కోసం చెప్తున్నారు సార్. నాకు తెలిసిన వాస్తవం ఇది సోర్సెస్ ద్వారా, కానీ నా దగ్గర ప్రూఫ్ లేదు. రాజకేశ్వర రెడ్డి బయటకు చెప్పడు కాబట్టి సార్ నేను చెప్పినా మీరు నమ్మరు. నేనేమంటున్నా అంటే సార్,
ఎక్కడో ఒక దగ్గర ఆ ఇబ్బంది ఉండబట్టే అందరూ వచ్చి లొంగిపోతున్నారు. ఇప్పుడేంటే సార్ రాజకేశ్ రెడ్డి లొంగిపోయాడు, చాణక్య లొంగిపోయాడు, ఇక నెక్స్ట్ ఏంటి కిరణ్ కుమార్, ఆల్రెడీ అవినాష్ రెడ్డి లొంగిపోయాడు. సార్ ఇప్పుడు ఎంతకాలం అని వీళ్ళు విదేశాల్లో ఉంటారు? అక్కడ కూడా సార్ సెల్ ఫోన్ ఉండవు వీళ్ళకి, వీళ్ళ అడ్రస్లు ఎవరు కనుక్కోలేరు. రకరకాలుగా వీళ్ళు ఒక గుప్త జీవితం అంటే సీక్రెట్ లైఫ్ నడుపుతున్నారు 2 సంవత్సరాల నుంచి. ఎంతకాలం ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? అక్కడ పోలీసులు ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు యుఏఈ దుబాయ్ లో కూడా సార్ ఖచ్చితంగా పోలీసులు ప్రెజర్ ఉంటుంది. మనకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది దుబాయ్ యుఏఈతో. ఖచ్చితంగా ఎక్కడైనా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మాత్రము డిపోర్ట్ చేస్తారు ఇండియాకి. సార్ ఈ రకంగా ఉన్న రోజులు సీక్రెట్ లైఫ్ నడిపి ఎప్పుడైతే ఇంకా పాసిబుల్ కాదో అప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిల్ వేయడం, ఒక కేసు వేయడం, లేదంటే ఒక పిటిషన్ వేయడం, మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వని అడగడం. వాళ్ళు లేదు కుదరదు అన్నప్పుడు మేము వస్తున్నాం ఇండియాకని ఒక స్టైల్ గా ఒక లెటర్ రాయడం. ఇలాగా సార్ రకరకాలుగా జరుగుతున్నాయి. ఇదంతా వాస్తవాలే. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి, రేపు మీరు అన్నట్టు రేపు సైఫ్ అహ్మద్, ఇంకో రోజు వరుణ్ కుమార్, ఆ తర్వాత శివ్ కుమార్, వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళే సార్ ఇండియాకి. ఎందుకంటే మనకి ఏదైతే ట్రీడీస్ ఉన్నాయో విదేశాలతో వాటితో ఎక్కువ రోజులు అక్కడ ఉండలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే. కాబట్టి సార్ నేను అంటున్నా కిరణ్ కుమార్ రెడ్డి, ఈ సైఫ్ అహ్మద్ వీళ్ళే ప్రధాన పాత్రదారులు. షెల్ కంపెనీస్ స్థాపించడంలో కావచ్చు, ఏదైతే డబ్బులు వీళ్ళు కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకున్నారో ఆ డబ్బులు ఈ షెల్ కంపెనీస్ ద్వారా విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడమో, లేకపోతే హవాలా ద్వారా పంపడమో, రకరకాలుగా పెట్టుబడులు పెట్టడమో, వీటన్నిటిలోనూ ప్రధాన పాత్రదారుడు కిరణ్ కుమార్ రెడ్డి. మళ్ళా ఓపెన్ చెప్తున్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, ఈ శివకుమారు, వరుణ్ కుమార్ వీళ్ళే ప్రధాన పాత్రదారులు. ఫారెన్లో డబ్బు పెట్టడం కానీ, లేదా సార్ దుబాయ్ లో విపరీతమైన రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేశారు వీళ్ళు. అట్లాగే సార్ రకరకాల సౌత్ ఆఫ్రికా దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టున్నారు. రకరకాలుగా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కిరణ్ కుమార్ రెడ్డి దీనికి ఆద్యుడు. ఇప్పుడు కిరణ్ కుమార్ దొరికాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాల్సిందే. రెండోసారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి నోరిపితే ఎవరి కోసం, ఎవరి ద్వారా, ఎక్కడ డబ్బులు పెట్టామో, దీన్ని ఎవరు మీరు అంటున్నారు కదా లాజికల్ ఏంటి ఎక్కడ అనేది, ఆ డబ్బు ఎవరి దగ్గర పోయింది, ఎవరి కోసం పెట్టుబడులు పెట్టాము, ఇవన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలి. రైట్. ఓకే సార్. బాజీ గారు, నేను ఏదైతే శేఖర్ రెడ్డి గారిని అడిగానో అదే దాంతో మళ్ళీ, ఎందుకంటే ఆయన దాన్ని అడ్రస్ చేయలేదు. ఇప్పుడు కన్సర్న్డ్ లిక్కర్ మినిస్టర్ పేరే నాకు తెలిసినంతవరకు, నాకు గుర్తున్నంతవరకు ఎక్కడా లేదు. ఆయన ఏదో ఫార్మల్గా ఏదో ప్రశ్నించారు తప్ప నారాయణ స్వామి గారిని ఎక్కడా కూడా ఎక్యూజ్డ్గా ఎక్కడా కూడా ఆయన పేరు లేదు, నంబరింగ్ లేదు. అటువంటప్పుడు ఆ టోటల్ క్యాబినెట్కి హెడ్గా ఉన్న పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒకసారి ప్రస్తావన మాత్రమే వచ్చింది అన్నట్టుగా నాకు గుర్తు, ఛార్జ్షీట్లో 1 or 2 ప్లేసెస్లో, కానీ అఫీషియల్గా ఎక్కడ ఎక్యూజ్డ్గా చేర్చలేదు. నాకున్న ఒక బేసిక్ డౌటు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్అప్రాప్రియేట్ అసెట్స్ కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఆయన పేరు ఎక్కడా ప్రస్తావన లేదు, ఆయన ఎక్కడా కూడా నిందితుడిగా చేర్చలేదు. కానీ ఎప్పుడైతే ఈయనకి బెయిల్ రావటం లేదో, బెయిల్ రావాలంటే దీనికి ఒకటే మార్గం ఇంకా చివరికి అని చెప్పేసి ఆయన తరపున కౌన్సిల్ ఈ పొన్నోలు సుధాకర్ రెడ్డి ఆయన సూచనల మేరకు, లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్యాబినెట్లో భాగస్వాముడు కాదు, జస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే, ఏదైతే ఏ ప్రభుత్వ హయాంలో అయితే ఈ స్కామ్లన్నీ జరిగాయని చెప్పేసి A1గా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక కేసుల్లో జైల్లో పెట్టారు. ఆయనకి బెయిల్ రావాలంటే ఆ క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ని ఎవరైతే హెడ్గా పనిచేశారో, అంటే ముఖ్యమంత్రిగా చేశారో ఆయన కదా ఉండాల్సింది, ఆయనకు పాత్ర ఉంటుంది కానీ ఆయన కొడుకు ఎలా పాత్ర ఉంటుందని చెప్పి వాదిస్తేనే బెయిల్ వచ్చిందని చెప్పేసి స్వయాన మీ పార్టీ అధ్యక్షురాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు చెప్పారు. అప్పుడు కానీ వైఎస్ఆర్ గారు లేకపోయినా సరే, ఆయన చనిపోయినా కానీ మరి క్యాబినెట్ తీసుకున్న పాలసీ డెసిషన్స్కి ఆయన నేతృత్వం వహించారు కాబట్టి ఆయన పేరు పెట్టడం ద్వారా ఈయన పాత్రని తగ్గించి ఈయనకి బెయిల్ ఇచ్చారని చెప్పేసి అప్పట్లో మనం విన్నాము, షర్మిల గారి ద్వారా కానీ అనేక సందర్భాల్లో. మరి ఇప్పుడు ఈ రెండింటికి మీకున్నటువంటి దీంతో లింకప్ చేయండి. ఒకటి, నారాయణ స్వామి పేరే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అలా ఎలాగూ లేదు, కొత్తగా పెట్టే అవకాశం అంతవరకు ఉంటుంది. లేదు, గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిందితుడిగా చేర్చినప్పుడు ఆయన కేసులో
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పెట్టకూడదు అంటే అంటారు? సురేష్ గారు, ముందుగా మీకు మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి వీక్షకులు అందరికీ కూడా నమస్కారం అండి. ఖచ్చితంగా మీరు ఉటంకించిన అంశం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అంశం ఏదైతే ఉందో అది 100% వాస్తవం. ఎందుకంటే ఆయన బెయిల్ కోసం కొన్నవేవుల ద్వారా ఈయన పేరుని యాడ్ చేశారు. అది అప్పట్లో కూడా చాలా విమర్శలకు గురైంది. మా పార్టీలో కూడా అది చాలా రాజశేఖర రెడ్డి గారి స్వార్థం కోసం రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన్ని కేసులో తీసుకొచ్చాడనే విషయం విమర్శలు కూడా జరిగినాయి. సిమిలర్ గా ఏంటంటే ఆ సబ్జెక్ట్ ని మనం ఈ లిక్కర్ కేసుకి లింకప్ చేస్తే కనుక ఇవాళ ఈ లిక్కర్ కేసులో మొత్తం టోటల్ ఎపిసోడ్ లో వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం జరగలేదు, పునీతులము అని పవిత్రులం మేమని చెప్పుకున్నా గానీ మొత్తం ఈ లిక్కర్ కేసు మొత్తం చాలా స్కామ్స్ మయం. 3 భాగాలుగా స్కామ్ జరిగింది. దీంట్లో ఒకటి 3 భాగాలు 4 భాగాలు 4 కేసులు ఉన్నాయి. దీంట్లో 4 కోణాల్లో దీన్ని మనం చూడాలి. ఈ లిక్కర్ కేసుని నెంబర్ 1 ఏంటంటే ఇవాళ ఈడీ అట్లాగే సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో డిజిటలైజేషన్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చినందుకు 15 నుంచి 20% కమిషన్లు కొట్టేశారు. 3,500 కోట్ల రూపాయలు ఈ ఫ్రాడ్ జరిగింది అనేది ప్రధానంగా ఇప్పుడు నడుస్తున్న కేసు నెంబర్ 1. దీనికి అనుబంధంగా ఏదైతే ఈ లిక్కర్ ఉందో ఈ లిక్కర్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ₹90 కేసుకి మన కార్పొరేట్కి ఛార్జీ అయితే ₹35 ఛార్జ్ చేసి దాదాపు 390 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనేది సెకండ్ కేసు. దాంట్లో కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్ ఇన్వాల్వ్ అయ్యారు. చాలా మంది, చాలా లాజిస్టిక్ కంపెనీస్. యాక్చువల్ గా దాని స్టిగ్మా లాజిస్టిక్ కంపెనీ మెయిన్ కాంట్రాక్టర్ అయితే సబ్ కాంట్రాక్టర్ గా వీళ్ళందరికీ చాలా మందికి పంచారు, బఠానీలు పంచినట్టు. ఆ కేసు ట్రాన్స్పోర్టేషన్ చేసే విధానం ఏ రీజన్ ని బట్టి ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పారు. అది సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏంటంటే వందలాది మంది ప్రాణాలు, వందలాది మంది. నేను ఎప్పుడు ఈ సబ్జెక్ట్ మీద డిబేట్ వచ్చినా ఇది ఇగ్నోర్ చేయబడుతుందనే వాదిస్తా ఉన్నా. ఏదైతే చీప్ క్వాలిటీ స్పూరియస్ హానికర రసాయనాలతో తయారు చేసిన ఈ లిక్కర్ తాగి వందలాది ప్రాణాలు పోయి 90,000 పైచీలకు రికార్డ్స్ ప్రకారంగా వాళ్ళు అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. దీని మీద కూడా విచారణ జరిపి కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే 4వ అంశం ఏంటంటే అనధికారిక అమ్మకాలు. ఏదైతే ఇప్పుడు వీళ్ళు అమ్మింది 3,500 కోట్లు ఏంటంటే అధికారికంగా ఎంత అంటే వాళ్ళు అమ్మింది మొత్తం మీద కలిపి 60 కోట్ల చిల్లర, 61 కోట్ల చిల్లర వీళ్ళు మొత్తం అమ్మకాలు జరిగాయని చెప్పేసి చూపిస్తున్నారు. 5 సంవత్సరాలు కలిపి వీళ్ళ హయాంలో సంవత్సరానికి 11,000 కోట్లు 13,000 కోట్లు అట్లా మొత్తం 61,775 కోట్లు అండి. దాని మీద కమిషన్ల రూపంగా లెక్క తీసి 3,500 కోట్లు చెప్పారు. ఇదే కానీ అనధికారికంగా క్యాష్ రూపంగా మరి డిజిటల్ పేమెంట్స్ పక్కకు తోసేసి చీప్ లిక్కర్ కానివ్వండి అని వాళ్ళ బ్రాండ్లు కానివ్వండి ఇవన్నీ కూడా అమ్మటం ద్వారా 1,00,000 కోట్లకు పైగా దోచేశారు. వారానికి లారీలు డబ్బులు విజయవాడ చుట్టుపక్కల తాడేపల్లి చుట్టుపక్కల నుంచి రాష్ట్రం నుంచి సరిహద్దులు దాటిపోయింది వారానికి. ఇది మాకు సన్నిహితులు చాలా మంది కూడా మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. మేము గమనించాం కూడా అట్లాంటి అంశాలు. ఇదొక అంశం. మొత్తం 4 భాగాలుగా ఈ లిక్కర్ కేసు ఎక్కడ కని విని ఎరుగని రీతిలో ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. అంత పెద్ద స్కామ్ ఇది. సో దీన్ని పక్కన పెడితే దీనికి ఎవరు బాధ్యులు దీనికి? ఈ పాలసీ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? జనరల్ గా లిక్కర్ పాలసీ అనేది ఏ రాష్ట్రానికి అయినా కూడా ప్రధాన ఆదాయ వనరు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ లిక్కర్ అన్నది ప్రధాన ఆదాయ వనరు. ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఒక అంశం మీద ఒక పాలసీ నిర్ణయం తీసుకునేది ఎవరు? అధికారులు తీసుకోరు. క్యాబినెట్లు చేశారు. క్యాబినెట్ కి అధ్యక్షత జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో లిక్కర్ పాలసీని వాళ్ళు మార్చారు. ఈ రకంగా ప్రైవేటు ప్రజలకు ఏమన్నా బురుడీ కొట్టారు. ఏమని? లిక్కర్ అమ్మకాలు తగ్గించాలి, లిక్కర్ షాపులకి టైమింగ్స్ పెట్టి మరీ అమ్ముతాము, రాత్రి 8 గంటల తర్వాత షాపులు ఉండవు, కంట్రోల్ చేస్తాము అని ప్రజలకు మస్కా కొట్ల షాపులన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ప్రభుత్వం కంట్రోల్ మీన్స్ వాళ్ళ అనునీయుల కంట్రోల్లో తీసుకున్నారు. ఆ షాపుల్లో కూర్చున్నది ఎవరు? మా దగ్గర వాళ్ళు. ఇదంతా చాలా పెద్ద డిజైన్డ్ స్కామ్ ఇది.
ఇది ఒక డిజైన్డ్ స్కామ్ గా చేశారు. అక్కడ దాంట్లో భాగంగానే క్యాష్ రూపంగా వసూలు చేశారు. డిస్టిలరీస్ లో సరఫరా అయిన, అధికారికంగా సరఫరా అయిన సరుకు ఒకటైతే అనధికారికంగా సరఫరా అయిన సరుకు కూడా అమ్మబడింది. ప్రతిరోజు క్యూ లైన్ లో నిలబడి మరీ కొన్నారు పాపం అమాయకులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళే. ఎందుకంటే కాస్త డబ్బున్నాడు తాగే బ్రాండ్లు ఎత్తేసారు. ఆంధ్రాలో లేవు అప్పుడు. హైదరాబాద్ దొంగతనం తెచ్చుకోవటం, బెంగళూరు నుంచి తెచ్చుకోవటం జరిగింది. సో నేనేమంటున్నానంటే ఈ 4 భాగాలుగా జరిగిన ఈ అతిపెద్ద స్కామ్ లో ప్రభుత్వం బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదా? ఏమీ తెలియకుండా 5 సంవత్సరాల పాటు జరిగిందా? పోనీ ఆయన తెలియదు అనుకుందాం, ఎవరో వాసుదేవ్ రెడ్డి లాంటి ఒక అధికారో, లేకపోతే కింద స్థాయిలో ఉన్న పొలిటీషియన్స్, లేకపోతే ఆయన దగ్గర ఉన్న ధనంజయ రెడ్డి వగేరా వాళ్లే చేసుకుని కాజేశారు డబ్బులు అనుకుందాం కాసేపు. ఆయన కళ్ళు మూసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆయన తెలియదా? ఆయన 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాడు. వీళ్ళు కాజేస్తుంటే డబ్బులు తీసుకెళ్లి విదేశాల్లో పెట్టుబడి పెడుతుంటే ఈయనకేం తెలియకుండానే. వీళ్ళందరూ ఆయన బినామీలు కదా? క్లియర్ కట్ గా అర్థమవుతుంది పిల్లలకైనా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లిక్కర్ మీద వేరే వాళ్ళు వచ్చేసి కాజేస్తుంటే ఆయన ఊరుకుంటాడా? తెలిసి ఊరుకుంటాడా? ఇవన్నీ కాబట్టి ఏంటంటే ఇవాళ ఇందాక మీరు చెప్పిన రాజశేఖర రెడ్డి గారి అంశాన్ని కనుక చూస్తే, కేబినెట్ నిర్ణయం ద్వారా ఒక తప్పుడు పాలసీని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలను హరించడమే కాకుండా, ఆరోగ్యాలను హరించడమే కాకుండా పెద్ద ఎత్తున డబ్బు దోపిడీ జరిగినందువల్ల బాధ్యుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యుడు. ఆయన కింద ఉన్న మంత్రి గారు, అప్పుడు నారాయణ స్వామి ఎవరో ఉన్నాడు మంత్రి, లిక్కర్ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆయన బాధ్యుడు. దాని తర్వాత వాసుదేవ్ రెడ్డి ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు బాధ్యులు. వీళ్ళు మెయిన్ బాధ్యులు. వీళ్ళందరూ కూడా వర్కర్స్. మిగతా లిస్ట్ అంతా 52 మంది ఎక్యూజీలో ఇప్పుడు ఇవాళ లొంగిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రేపు లొంగబోయే అహ్మద్ అయినా, వీళ్ళందరూ కూడా అంతకుముందు లొంగిపోయిన బ్యాచ్ అయినా, ఈ బ్యాచ్ అంతా కూడా వర్కర్స్ అండి, వాహకులు. ఈ స్కామ్ ని అమలు జరిపిన వర్కర్లు మాత్రమే. అసలు బాధ్యులే వాళ్ళు కదా. మరి ఆ లెక్కన ఆయన పేరుని సిట్ గాని, సిబిఐ గాని, ఈడీ గాని ఎందుకు ప్రస్తావించట్లేదు? కీలకమైన పాలసీ నిర్ణయం తీసుకోవడం నేరం కదా. ప్రాణాలు హరించిన ఒక చెత్త పాలసీని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నేరస్తుడు కాదా? ఈ పాయింట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, డిస్టిలరీస్ 16 డిస్టిలరీస్ ద్వారా ఎక్కువగా ప్రధానంగా జరిగింది లావాదేవీ. అందులో 9, 8 పేర్లు బయటకు వచ్చినాయి. ఇంకా 16 టోటల్ 16 నెంబర్స్. ఈ డిస్టిలరీస్ వాళ్ళకి అంతా తెలుసు. కమిషన్లు ఎంతెంత ఇచ్చారో వాళ్లే ఇచ్చారు. నేను లాయర్ గారు చెప్పాలా, కృష్ణాంజనేయులు గారు, లంచం తీసుకున్నాడు నేరస్తుడైతే ఇచ్చేవాడు కూడా నేరస్తుడే కదా. అయినప్పుడు లంచం ఇచ్చిన డిస్టిలరీస్ ఓనర్స్ ని ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఒక్కడు కూడా లేడు. 52లో విచారించారు అంతే కొంతమందిని. ఒక్కడు కూడా లేడు సార్. ఈ డిస్టిలరీస్ యాజమాన్యాన్ని కనుక వాళ్ళ రికార్డ్స్ పరిశీలిస్తే ఆ పీరియడ్ లో జరిగిన లావాదేవీలు అన్ని బయటకు వస్తాయి. గట్టిగా ఈ డిస్టిలరీస్ యాజమాన్యాన్ని విచారిస్తే ఏం జరిగింది అనేది వాస్తవాలు వస్తాయి. లేకపోతే మీకు ఎక్కడ తీసుకొస్తారు సాక్ష్యాధారాలు? మనం 5 ఏళ్ళు, రేపు 2029 ఎలక్షన్ వచ్చే 5 ఏళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటాం. దీని గురించి ఏమీ తేలదు. ఇది ఒక ఎలక్షన్ కి పనికొచ్చే ఒక కంటెంట్ లాగా, ఎజెండా లాగా మారిపోతుంది చివరికి. తప్పించి ఏమీ ప్రయోజనం ఉండదు. ఎవరు ఏమి చేయలేరు. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు ఈ 52-53 మంది లిస్టు, అక్యూజ్డ్ లిస్టులో మీరు చెప్పినటువంటి ఈ డిస్టిలరీస్ వీటి పేర్లు కూడా ఉన్నాయి. కానీ అరెస్టులు మాత్రం జరిగినట్టుగా నాకు కూడా సరిగా గుర్తులేదు. మరి అరెస్టులు విచారించారు సార్, విచారించడం జరిగినాయి. కానీ వాళ్ళని ఎవరిని బాధ్యుల్ని చేయలేదు. నేను ఏమంటున్నానంటే వాళ్ళ దగ్గర కీలకమైన సమాచారం ఉంది. వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు శేఖర్ రెడ్డి గారు క్విక్ గా చెప్పండి. ఈ ఒక్కదానికి ఆన్సర్ చేయండి. కన్క్లూజన్ పాయింట్ చెప్తాను. డిస్టిలరీస్ వాళ్ళు నేరస్తులు కాకపోతే, డిస్టిలరీస్ యాజమాన్యం కనుక ఈ కేసులో నేరస్తులు కాకపోతే ఈ కేసు అసలు ఉండదు సార్. ఈ కేసులో ఎవరు నేరస్తులు కాదు, ఎవరు నేరస్తులు కాదు. ఈ కేసులో సెక్రటరీ దాన్ని మూవ్ చేసినా కూడా సీఎంఓకి వెళ్ళి సీఎంఓ సెక్రటరీ ద్వారా సీఎం గారు సంతకం పెట్టాలి. ఏపీ పీసీఎల్ ఎండీని వాసుదేవ్ రెడ్డిని నియమించింది సీఎం గారే. ఇప్పుడు వాసుదేవ రెడ్డి గారిని ఒప్పుకుంటే, ఇదిగో నేను తప్పు చేశాను,
ఇదిగో ఇలాగ నన్ను చేయించారు అని ఆయన ఒప్పుకుంటే సార్ ఖచ్చితంగా అది సీఎంకి వెళ్తుంది. ఎందుకంటే సీఎం గారే పట్టుబట్టి ఆయన తీసుకొచ్చారు. రెండోది సార్, చీఫ్ మినిస్టర్, మీరు మొత్తం క్యాబినెట్ డెసిషన్ అన్నాం కానీ సార్ చీఫ్ మినిస్టర్ హోల్డ్స్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. చీఫ్ మినిస్టర్ అనుకుంటే మొత్తం క్యాబినెట్ డిజాల్వ్ చేయొచ్చు. చీఫ్ మినిస్టర్ చెప్తే ఏదైనా సరే క్యాబినెట్ వినాల్సిందే. కాబట్టి సార్ ద ప్రైమరీ అండ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ఓన్లీ సీఎం. సీఎం అనుకుంటే క్యాబినెట్ ఏం చెప్పినా జరగదు. ఇది రూల్. అందుగురించేనా నారాయణ స్వామిని అంత ఉదార స్వభావంతో జస్ట్ ప్రశ్నించేసి వదిలేశారు సార్? నేను అనుకోవడం ఆయన సంబంధించిన సిగ్నేచర్స్ కానీ, లేదంటే ఆయనకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ పాలసీ మేకింగ్ లో కావచ్చు, లేదంటే పాలసీకి సంబంధించిన పేపర్స్ మీద కావచ్చు, ఎక్కడ ఆయన సిగ్నేచర్స్ ఉండకపోవచ్చు. ఇది మీరు చెప్పినట్టు ఒక స్టేట్ క్యాబినెట్ డెసిషన్ కాబట్టి సార్ జరిగిన ఫార్ములేషన్ అంతా ఒక దగ్గర ఫైనల్ గా దానికి ఒక సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ అప్రూవ్ చేయించి దాన్ని తీసుకెళ్లి స్టేట్ క్యాబినెట్ పెట్టినప్పుడు అదొక కోణం. ఇక్కడ డిస్టిలరీస్ పాత్ర కదా మెయిన్. మరి బాజీ గారు అన్నట్లు నాకు గుర్తున్నంత వరకు అక్యూజ్డ్ గా పెట్టారు కానీ వారిని ఎవరిని కూడా అరెస్టులు చేయలేదు. అంటే ఏంటి, ఏదైతే వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తారో మేమేం కొత్తగా డిస్టిలరీస్ మేము స్థాపించబడలేదు, కొత్తగా తీసుకురాలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు ఏవైతే డిస్టిలరీస్ని రాష్ట్రంలో తీసుకొచ్చారో వాటి ద్వారానే మేము బిజినెస్ చేసామని చెప్పేసి చెప్తుంటారు జనరల్ గా. అదే కారణం కదా, నంద్యాల నంది పైప్స్ వారి డిస్టిలరీ ఉంది, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. వారి డిస్టిలరీస్ ని ఎవరు నడిపారు? నడిపింది మిథున్ రెడ్డి కాదా? దానికి సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పడా? సరే మొత్తం సరే అసలు ఇన్వెస్టిగేషన్ ఇదే కదా సార్. ఇప్పుడు మిథున్ రెడ్డి నడిపాడా, సజ్జల శ్రీధర్ రెడ్డి నడిపాడా, లేదంటే ఎస్బీఐ రెడ్డి కూతురు నడిపిందా? ఇవన్నీ బయటికి రావాలంటే ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. ఇప్పుడు ఏ స్కామ్ కైనా కూడా ఇది మనీ ట్రయల్ అనేది మెయిన్ గా చూస్తారు. ఇప్పుడు నేను అనేది అంత క్లియర్గా ఇంత పర్సంటేజ్ మాకు ముడుపులు చెల్లించారు అని చెప్పేసి కదా మెయిన్ దీంట్లో ఆరోపణ. మరి సింపుల్గా ఎవరైతే కమిషన్లు ఇచ్చారో వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డిస్టిలరీస్ అవ్వచ్చు, ఇంకెవరన్నా కానీ ఆ కోణంలో వస్తే మీకు డైరెక్ట్ గా తెలిసిపోతుంది కదా మనీ ట్రయల్. సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు బదిలీ అయింది. ఏ డిస్టిలరీ అయితే మనం మాడుతున్నామో ఎస్బీఐ రెడ్డికి సంబంధించి డిస్టిలరీ, దానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కి కొన్ని కోట్ల రూపాయలు మిథున్ రెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీకి బదలాయించారు డబ్బుల్ని. అంటే నేనేదో క్యాష్ రూపంలో కదా సార్, ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ టు బ్యాంక్. కాబట్టి సార్ ఇవన్నీ కూడా అంటే మనం ఇంకా చర్చకు పోతే చాలా లోతుగా పోవాల్సి వస్తుంది. నేనేమంటున్నాను సార్, దీనికి సంబంధించిన ట్రయల్ ఏదైతే ఉందో సార్, ఒకటి ఇప్పుడు బాలాజీ గోవింద పేరు సార్ ఒకప్పుడు ఫైనాన్షియల్ డైరెక్టర్ సాక్షిలో ఎవరి మనిషి అయినా వైఎస్ భారతిరెడ్డి గారి మనిషి. ఆయన సంబంధించిన మొత్తం ట్రాన్సాక్షన్ చూస్తూ ఉంటాడు. మరి ఆయన డబ్బు చేయిందంటే అర్థం ఏంటి సార్? ఆయన సొంతంగా తీసుకెళ్లి మెడ్రాస్ లో చెన్నైలో డబ్బు పెడతాడా? లేకపోతే ఆయన ఏమన్నా అంత డబ్బు తీసుకోగలిగిన సత్తా ఉన్న వ్యక్తి? ఎవరో ఒక పెద్దల కోసం ఆయన డబ్బు తీసుకోవాలి అంటే ఆయన ఇన్వెస్టిగేట్ చేయనప్పుడు ఆయన చెప్పాలి, ఆయన దగ్గర చెప్పించాలి ఈ డబ్బులు మీకు ఎలా వచ్చాయని. సార్ అట్లాగే మిథున్ రెడ్డి కోసం కొంతమంది డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు సార్ అసలు శ్రీకాళహస్తి చెందిన ఎవరైతే ఇప్పుడు సైఫ్ అహ్మద్ అని మాడుతున్నాం మనము, ఆ వ్యక్తి మిథున్ రెడ్డి మనిషే, శ్రీకాళహస్తి సంబంధించిన వ్యక్తి. కాబట్టి అతన్ని మిథున్ రెడ్డి తీసుకెళ్లి పెట్టాడు. ఏదైతే ఆ అహ్మద్ అనే వ్యక్తి డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాడో హవాలాలు మార్గంలో కావచ్చు, రకరకాల పెట్టుబడులు ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి కోసం చేశారనేది బయట టాక్. ఇప్పుడు అతను వచ్చి అతన్ని అరెస్ట్ చేసి అతనితో మాట్లాడిస్తే అర్థమవుతుంది ఇన్వెస్టిగేషన్. సార్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే అదే కదా సార్, అన్ని పేర్చినట్టు అన్ని నిజాలన్నీ బయటకి చెప్పగలిగితే ఇంక ఇన్వెస్టిగేట్ చేయడం ఎందుకండి? కరెక్ట్. ఓకే రామారావు గారు క్విక్ గా 10 seconds ఓన్లీ. లీడర్ మాట్లాడుతుందండి ఆ మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులని మనం ఎక్కడ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇది చాలా రాంగ్. ఎందుకంటే నిజమితంగా తెలియకుండా ఆధారాలు లేకుండా ఈ విధంగా మాట్లాడే సంస్కృతి ఎప్పుడైనా అధికార పక్షం మానుకోవాలని నేను సవినీయంగా కోరుతున్నాను. ఎందుకంటే భారతిరెడ్డి గారి మనిషి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 days.
ఇప్పుడు ఇంకా మీలాంటి వ్యక్తులు రావాలి, మీలాంటి వ్యక్తులు ఇంకా ఉంటారు. అబద్ధాలు Support ఇట్స్ చేయండి. మ్యాటర్ ఆఫ్ 1 or 2 days. ఇప్పుడు ఈ రోజు రేపు అతను కూడా లొంగిపోతానని చెప్పేసి ఆల్రెడీ పిటిషన్ వేసుకున్నాడు, వచ్చి లొంగిపోతాడు. కాబట్టి అతను ఎవరి మనిషి అయింది దానికి సంబంధం లేదు బయట సార్. సెక్రటరీ గారు ఆ విధంగా లింకప్ చేసి మాట్లాడడం ధర్మం కాదు. ఓకే బాజీ గారు పిగ్గా ఒక 20 seconds. సురేష్ గారు, వీళ్ళు కాజేసిన 3,500 కోట్లు ఎక్కడికి వెళ్ళి, ఎవరి ఖాతాలోకి వెళ్ళి, ఎవరింట్లోకి వెళ్ళి అనేది ఈ ప్రభుత్వం గాని ఈడీ గాని వీళ్ళెవరు ప్రూవ్ చేయలేరు సార్, ప్రూవ్ చేయలేరు. ఈ కేసు పోతుంది. కానీ ఏదైతే వీళ్ళు చేసిన నిర్వాకానికి బలైపోయిన ప్రాణాల కోసం ఆధారం ఉంది. మన జంగారెడ్డిగూడెంలో 18 మంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రసాయనిక కెమికల్స్ తో కూడిన లిక్కర్ తాగి 18 మంది చనిపోయారు. అది ప్రూఫ్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని కేసు పెట్టండి ప్రభుత్వమే, అప్పుడు ప్రభుత్వం మీద, అప్పుడు మినిస్టర్ మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద, అప్పుడు అధికారుల మీద పెట్టమనండి. దానికి ప్రూఫ్లు ఉన్నాయి. వదిలేసి ప్రూఫ్ల ఆధారం వీళ్ళేం నిరూపించలేరు. ఆ డబ్బు ఎటుపోయిందో, ఏమైందో, ఎక్కడ పోయిందో వీళ్ళు నిరూపించలేరు. ఇది డైల్యూట్ అయిపోతుంది, మళ్ళీ సాగుతా ఉంటుంది ఇది. కాబట్టి ఏదైతే కంటి ముందు కనపడుతున్న ఆధారాలు సార్, పేదల పాపం అలా చనిపోయారు, తాగి తాగి లివర్లు పాడైపోయి. దానికి ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఆసుపత్రిలో రికార్డ్స్ ఉంటాయి. వాటిని తీసుకొని బాజీ గారు అన్ఫార్చునేట్లీ మన డిబేట్ వేదికగా మీరు నేను అనేక సందర్భాల్లో ఈ కోణంలోనే మొదట ఎక్కువ డిబేట్ చేశాము. కానీ మనది కంఠశోష తప్ప ఈ ప్రభుత్వం కానీ లేకపోతే గత ప్రభుత్వం కానీ ప్రాణాలంటే అసలు లెక్కలేదు. డబ్బులు లేకపోతే స్కాముల గురించి మీద ఉన్న శ్రద్ధ, ప్రాణాలు పోయినాయి, ఎందుకు పోయినాయి, అసలు క్వాలిటీ ఆఫ్ లిక్కర్ దాన్ని ఏ రకంగా ప్రూవ్ చేయాలి. పాత బాటిల్స్ ఇప్పటికీ కూడా ఉంటాయి కదా, స్టాక్ తీసి అసలు బయటికి తీసి అది కరెక్ట్గా ల్యాబ్ టెస్టులు చేశారో లేదో తెలియదు. వైసీపీ వాళ్ళు ఏమో చెప్తారు కదా, ఇందాక చెప్పారు ఆయన, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చి సర్టిఫికేట్ ఇచ్చిందంట. అంతా పారదర్శకంగా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని, లిక్కర్ పాలసీ అమలు పడిందని. ఇంకా మాట్లాడితే అసలు లిక్కర్ అద్భుతమైన క్వాలిటీతో సప్లై చేశారని, తప్పేం లేదు, మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారని. కూరగాయలకు కూడా 10 రూపాయలు ఇచ్చినా కానీ లిక్కర్కి మాత్రం 200, చీప్ కూడా 200, 250, 220 రూపాయలు చిల్లరతో సహా ముక్కు పిండి ఓన్లీ క్యాష్ రూపంలో ఇచ్చినా కానీ ప్రజలందరూ అర్థం చేసుకున్నారని. కాబట్టి మాకు సర్టిఫికేట్లు ఇచ్చుకున్నారన్నప్పుడు మీరు నేను అనేక సందర్భాల్లో, అరే బాబు అవన్నీ కాదురా నాయన, ముందు ఆ లిక్కర్ బాటిల్స్ బయట పెట్టండి, వాటిని సరిగ్గా టెస్టులు చేయండి, అసలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్పిరిట్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎసెన్స్ ఉండాలి, ఆ రకంగా స్టాండర్డ్ ప్రొఫార్మా ఉంటుంది కదా, ఎస్ఓపి లాగానే ప్రతిదానికి ఉన్నట్టు దీంట్లో కూడా ఎస్ఓపి ఉంటుంది కదా, ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఫాలో అయ్యారా లేదా, అన్ని కంటెంట్స్ కూడా సమాన పాళల్లో ఉందా లేదా అని చెయ్యమంటే ఎవడు పట్టించుకున్న నాదుడే లేడు. కాబట్టి ఈ దేశంలో రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు ఇవాళ అతను మన స్టాలిన్ కొడుకు తప్పుడు మాట్లాడాలని చెప్పేసి లోపల బొక్కలు వేసాడు, వేయించాడు. అది గవర్నమెంట్ దమ్ము. ఇవాళ లోపల వేయించాడు. వీళ్ళు ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ ఆధారం బయట పెట్టింది, ల్యాబొరేటరీ టెస్ట్ బయట పెట్టింది అప్పట్లో. ఇదంతా ఇది చాలా హానికరమైన రసాయనాలు ఉన్నాయని చెప్పేసి ల్యాబొరేటరీలో అప్పట్లో ఉన్న పెట్టింది. అయినా కానీ వీళ్ళు ఏం చేయకపోతుందంటే వీళ్ళు ఏమని చెప్పాలి సార్? కోణంలో మాత్రం అసలు కన్సిడర్ చేసే పరిస్థితి కనపట్లేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్.